100 రూపాయలకు ఏమస్తున్నది ఈ రోజులల్లా? అర్ధ కిలో కందిపప్పు వస్తలేదు, పొద్దుతిరుగు నూనె ప్యాకెట్ వస్తలేదు, కిలో ఎర్రపప్పు వస్తలేదు, అంతెందుకు 4-5 తీర్ల కూరగాయలు కూడా వస్తలేవు. 100 రూపాయలతోని కడుపు నిండా బిర్యానీ బువ్వ కూడా రాదు. కానీ హైదరాబాద్లో అదే 100 రూపాయలతోని ఓ ఇల్లున్న కుటుంబం హాయిగా ఉండొచ్చు. ఇక గీ లెక్కతో చూస్తుంటే హైదరాబాద్ పబ్లిక్ 500 ఆమ్దాన్తోనే నెలంతా బతికే కోపే కొడుతున్నది. అబ్బా, హైదరాబాద్లో మేమెందుకు లేము అని అనిపిస్తుంది కదా ఇవన్నీ చెప్తా అంటే. అదృష్టం ఏమన్నా చెప్పేస్తుందా అని అంటారు కానీ మన తానికైతే బరాబర్ చెప్పే వస్తున్నది. ఉత్తగచ్చుడే కాదు, దసరా పండక్కి మంచి దావత్ కూడా వేస్తున్నది. 1100 రూపాయలు మిగులుబాటు అవుతుందంటే పండగ కాకుంటే ఇంకేంది మరి. పట్నంలా గరీబోళ్లకు ఇంటి పన్ను తగ్గించింది సర్కార్. తగ్గించుడంటే ఏ 100నో 200లో కాదు, 1100. ఇదివరకు ఏడాదికి 1200 ఇంటి పన్ను కట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు 101 రూపాయి చదివిస్తే సరిపోతుంది. అంటే 1100 మిగిలినట్టే కదా. గీ 101 రూపాయి కూడా తీసుకోకపోవునట. కానీ హైదరాబాద్లా మీ పేరు మీద ఒక ఇల్లుందని చెప్పేదందుకే ఈ 101 రూపాయి తీసుకుంటున్నారట. గిట్లా చేస్తే పట్నంలా దగ్గర 5 లక్షల మందికి మేలు జరుగుతుంది. కానీ చూడుండ్రి, బొక్కలేని చెయ్యి అంటే మన సీఎం సార్దే కదా. అడిగితేనే ట్యాక్సులు తగ్గించరు, కానీ మన సార్ అయితే అడగకుండా తగ్గిస్తున్నాడు అని మురిసిపోతున్నారు పట్నం పబ్లిక్. కానీ పట్నంలో ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టే ఇంటి పన్ను తగ్గించింది సర్కార్ అని అంటున్నారు పతిపచ్చ పొల్లు.